హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ బుర్జీ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాము. పన్నీర్తో చాలా రకాల గ్రేవీస్, స్టార్టర్స్ ట్రై చేసి ఉంటాం కదా, కానీ వెజిటేరియన్స్కి కూడా బుర్జీ చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలాగే 250 గ్రాముల పన్నీరు. చేత్తో కానీ గ్రేటర్తో కానీ పన్నీర్ని ఇలా పొడి పొడిగా మెదుపుకోండి. మరీ పేస్ట్ లాగా చేయొద్దు, కొంచెం రఫ్గా కనిపించాలి. ఇలా చేసిన పన్నీర్ని పక్కన పెట్టుకుందాము. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులో జీలకర్ర, కొంచెం సోంపు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకున్నదైతే మంచి రుచినిస్తుంది ఈ గ్రేవీకి. పచ్చి వాసన పోయి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అన్ని లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. బీన్స్, గ్రీన్ పీస్ అండ్ క్యారెట్స్ చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేసుకొని వీటిని కూడా ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ ఉడికినంత వరకు ఉంచాలి. చూసారా, కొంచెం సాఫ్ట్ అయ్యాక వెజిటేబుల్స్ ఒక పెద్ద టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేసుకోండి. టమాటో కూడా సాఫ్ట్ అయ్యాక రుచికి సరిపడ సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని శుభ్రంగా కదిపి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా కారపొడి వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారపొడి తీసుకున్నాను. వీటన్నిటిని శుభ్రంగా కలుపుకోండి. మసాలాలు కూడా కొంచెం ఫ్రై అయినంత వరకు లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి. చూసారా, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఉంది కూర నుంచి. ఇప్పుడు ముందుగా మనం గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా అందులో వేసి ఈ ఉడికిన వెజిటేబుల్స్తో పాటు కలిసేలాగా ఒక 10 నిమిషాల పాటు కదుపుకోండి. గ్రేవీకి సరిపడా వాటర్ని ఇందులో మనం తీసుకోవాలి. ఇక్కడ నేను 1 బిగ్ కప్ ఆఫ్ వాటర్ తీసుకొని ఈ గ్రేవీలో వేసి శుభ్రంగా కలిపి ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయింది. చూసారా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కూర నుంచి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటే ఇక్కడే ఆపేసి కొత్తిమీర కలుపుకొని తీసుకోండి. లేదు అంటే ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం ఫ్రై కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ముందుగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పైన జల్లుకొని ఒకసారి కదిపి సర్వింగ్ ప్లేట్లలోకి తీసుకోండి. అంతే, ఎంతో యమ్మీగా ఉండే పన్నీర్ బుర్ఫీ రెడీ అయిపోయింది. ఈ కూర రైస్లోకి, చపాతీ, నాన్, పరాటా, బిర్యానీలోకి అన్నిటిలోకి చాలా మంచి కాంబినేషన్ అవుతుంది. ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా పన్నీర్తో ఇలా కొత్త ఐటెం ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.